ఎవరినో ఒకరిని లేపేస్తే బాగుంటదని చాలా మంది అంటున్నారు. కొంతమంది అంటున్నారు, నేను వింటున్నా. ఎందుకు చనిపోతారు? ఎందుకు చనిపోవాలి మేము? ఎందుకు ఎవరు లేపేస్తారు? మేము ముట్టడిస్తాం అంటున్నాము కేంద్ర ప్రభుత్వాన్ని. అక్కడ దాకా వెళ్తాం అంటున్నాము. మన సత్తా చూపెట్టాలి, మనం ఏందనేది చూపెట్టాలి వాళ్ళకి. అవసరమైతే దేశం కదిలొస్తుంది. మాకు జాబులు ఇవ్వకుండా మీరు మా ఓట్లు వేయించుకొని ఓట్ల గురించే మమ్మల్ని వాడుకుంటున్నారు. ఎన్ని రోజులు అవస్థ పడాలి ఇది జాబులు లేకుండా? అందు గురించే కంపల్సరీ ముట్టడిస్తాము. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతాం అవసరమైతే. అంత దాకా సత్తా ఉంది మాకు. మీరు లాఠీ చార్జ్ చేస్తారా, లేకపోతే కేసులు పెట్టుకుంటారా, లేకపోతే జైల్లో వేస్తారా? ఏడు దాకా అయితే ఆడ దాకా మేము బయలుదేరి వస్తున్నాం. సిద్ధంగా ఉండండి. అవసరమైతే మొత్తం అక్కడ దాకా నరేంద్ర మోడీ దాకా ముట్టడి చేస్తాం. ఓకే సార్, ఏంటంటే అభిజిత్ చిక్కే మీద ఇప్పుడు సిజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన పైన ఒకసారి దాడి జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తిని కూడా జనాలు బాగా సపోర్ట్ చేసిర్రు. ఇంకొకటి ఏమిటిదంటే మొన్న కూడా ఒక ఆమె వెళ్ళి మాట్లాడడానికి పోయి ఇంకు జల్లింది, ఇంకా కొంతమంది మాట్లాడడానికి పోయి ఇవన్నీ బురద తల్లే ప్రయత్నాలు చేస్తుండ్రు. లేకుండా అంటే ఇదంతా నిరాహార దీక్షలు ఇవన్నీ చెయ్యొద్దు అని కొంతమంది నాయకులు పంపిస్తుండ్రు ఇక్కడికి వీళ్ళని. అంటే ఇది లేకుండా చేయాలి, డిసప్పాయింట్ అవుతుంది, నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసుకుంటా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండ్రు అని ఇట్లా కొంతమందిని పంపిస్తున్నారు. కొంతమందిని పంపించి రెచ్చగొట్టండి వీళ్ళని అని పంపించడానికి మొత్తానికి ఇంటికి పంపించాలనుకుంటారు. మేము ఇంటికి పోవడానికి సిద్ధంగా లేము. ఇంటికి పోవడానికి సిద్ధంగా లేము మేము. మా పోరాటం మేము గెలిచే వరకు మేము అక్కడ ఇస్తాం కంపల్సరీ. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది, అక్కడ దాకా వెళ్తుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచుతాం కంపల్సరీ ఇదైతే. ఓకే సార్, కనీసం 20 రోజులు దీక్ష అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా రమ్మని పిలవట్లేదు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అన్నా హజారే గారు ఇదే మాదిరిగా ఆయన ప్రొటెక్ట్ చేస్తే చర్చలకు వచ్చి ఆయన దగ్గర మాట్లాడి మరీ సమస్య పరిష్కరించారు. ఇప్పుడున్న ప్రధానమంత్రిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఒక్కటి ఏంటంటే ప్రధానమంత్రి గారు ఏదో బిజీగా ఉన్నట్లు, అంటే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మాకేం తెలియదు అన్నట్లు, అంటే ఇతర దేశాలకు ఇట్లా పోతుండు కదా, మనం చూస్తున్నాం. వేరే వేరే దేశాలకు పోతుండు, వేరే వేరే మీటింగ్లకు పోతుండు. కానీ మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కనిపిస్తలేరా? ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, మా పిల్లలు ఓట్లు వేసిన వాళ్ళు, మీకు ఓట్లు వేసిన వాళ్ళు, మరి వీళ్ళు కనిపిస్తలేరా? నరేంద్ర మోదీ గారికి కనిపిస్తలేదా? వాళ్ళ నాయకులకు కనిపిస్తలేదా? ఎమ్మెల్యేలకు కనిపిస్తలేదా? ఇంతమంది కనిపిస్తలేదా? ఏదో సైలెంట్గా ఉన్న చేసుకోండి. ఎన్ని ధర్నాలు చేసుకుంటే మాకేం వచ్చింది? మాకు వచ్చేది ఏం లేదు ఈడ. అంటే మీ దృష్టి ఏమని ఉందంటే అంటే ఇయ్యొద్దు అని, అంటే నిరుద్యోగులను వాడుకుంటున్నారా? అంటే ఇయ్యాలని ఉందా లేదా మీకు? అంటే నిరుద్యోగుల ఓట్లు మాత్రం కావాలి కానీ నిరుద్యోగులకి జాబులు మాత్రం ఇయ్యారా మీరు? అంటే మీ వర్షన్ ఏంది? మీరు ఏం చెప్పట్లేరు ప్రజల్లోకి వచ్చి. మరి ఇస్తారా ఇయ్యరా? ఎన్ని రోజులు ఈ ధర్నా చేసుకుంటా? అందు గురించే ముట్టడి చేస్తామన్నాము. కేంద్ర ప్రభుత్వం అందు గురించే మెడల్ వంచైనా తెచ్చుకుంటాం అంటున్నాము. ఎందుకంటే మీకు ఓట్లు వేసినాం మేము. ఈ రోజు మేము బాధపడుతున్నాం. మా బాధని మీరు చూడట్లేరు అసలు. ఇప్పుడు చీమలు పెట్టిన పుట్టలకి పాములే ఉన్నట్లున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళ నాయకులందరూ మరి ఏమనట్లేడు. అంటే పాములాగా సైలెంట్ గా కూర్చున్నారు. ఎవరినో చంపేద్దామని అంటున్నారు కదా కొంతమంది. ఎవరినో ఒకరిని లేపేస్తే దానికి ఇది ఆగదురా అన్నట్లు. ఎవరిని లేపేసినా భయపడడానికి సిద్ధంగా ఏం లేము మేము. ముట్టడియడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఏడు దానికైతే ఇంక పోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఓట్లు వేసిన పాపానికి ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిండ్రు. మీరు మాట్లాడకుండా సైలెంట్ కూర్చొని బిజీగా ఉన్నా, లేకపోతే ఇతర దేశాలు పోతున్నా ఎక్కడెక్కడ అని మీకు కనిపిస్తలేదా? అక్కడ మీ నాయకులకు, మీ పార్టీ నాయకులకు కనిపిస్తలేదా? అక్కడ ఉన్న రక్షక భటులు స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే కొంతమంది ఏంటంటే తెగించి కొట్టండి, చంపండి, కానీ మేము ఆపము అని చెప్పేసి అంత ధైర్యం ఎందుకు, అంత కసి ఎందుకని? మేము ఓట్లు వేసినాం, మేము కష్టపడేటోళ్ళం, కష్టపడి ఇంత పైకి వచ్చిన వాళ్ళం. మేము ఏం అడుగుతున్నాం? మీ దగ్గర ఉన్న వాటా ఏం అడుగుతలేం కదా. మాకు ఉద్యోగాలు భర్తీ చేయండి అని అడుగుతున్నాం. ఉద్యోగాలు ఇవ్వడానికి గిట మీకు అసలు చెప్పడానికి గిట నోరు వస్తలేదు. మీరు ఎక్కడున్నారని అసలు ఈ నాయకుడు ఎక్కడున్నాడు అసలు? మీ నాయకుడు ఇక్కడ లేనేలేడు. మీకే కదా ఓట్లు వేసింది, మిమ్మల్నే కదా అడుగుతున్నది.
మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఉల్టా మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారా? మేమేమన్నా మీ పోస్టులు అడిగినామా? ప్రధానమంత్రి పోస్ట్ అడిగినామా? లేకపోతే ఎమ్మెల్యే పోస్ట్ అడిగినామా? లేకపోతే ముఖ్యమంత్రి పోస్ట్ అడిగినామా? ఉద్యోగాలు అయ్యా అడిగినాము. ఉద్యోగాలు అడిగితే లాఠీ చార్జ్ చేపిస్తారా? అదే మేము తిరగబడితే ఎవరు ఉండరు అక్కడ. మేము తిరగబడితే పోలీసుల మీద ఎవరు ఉండరు. మరొక ఎందుకంటే మా మంచితనం కాబట్టి మేము గమ్మున ఉన్నాము ఇన్ని రోజులు. సరే మీరు కొడతారా, చంపుతారా, ఏం చేస్తారో చూస్తాం. మీరు ఎంతసేపు కొడతారు, ఏం చేస్తారు అరే గమ్మున ఉన్నాం. మేము బరిలోకి దిగి మేమే గనక మొదలు పెట్టినామనుకో ఎవ్వరు ఉండరు. అది కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచే విధంగా మేము అక్కడ దాకా ముట్టేచ్చే అంత శక్తి గిట మా దగ్గర ఉంది. ఎందుకు గమ్మునుండ మర్యాద మేము చదువుకున్న మా గిట తెలుసు ఏంది ఎప్పుడు ఏం చేయాలనేది మా గిట తెలుసు. అందు గురించే గమ్మునున్నాము. ఈ పార్టీకైనా తెలుసుకొని వచ్చి మీరు మీటింగ్ పెడతారా లేకపోతే అనౌన్స్ చేయండి. మరి ఉద్యోగాలు గతంలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, మరి ఇయ్యలేదు, ఇప్పుడైనా ఇయ్యండి అని కోరుకుంటున్నాం.